వృశ్చిక రాశి వారికి ఈ 2025 సంవత్సరం జనవరి నెల ఫలితాలను కనుక చూసుకుంటే ప్రధానంగా మాసం ప్రారంభంలో బుధుని యొక్క బలం ఉన్నది. 15వ తారీఖు తర్వాత రవి యొక్క బలం ఉన్నది. మాసం మొత్తం శుక్రుని యొక్క బలం ఉన్నది. అయితే ప్రధానంగా ఈ రాశి వారికి ఈ మాసం చివరిలో అష్టమ కుజుని యొక్క దోషం వస్తుంది. కుజస్తంభంలో భాగంగా అష్టమ కుజుని యొక్క దోషం మరలా తిరిగి ప్రారంభమవుతుంది. కాబట్టి అయితే అది మాసం చివరిలో అంటే 22వ తారీఖు ఆల్మోస్ట్ 2/3 పూర్తయిపోతుంది. కాబట్టి నెల అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ కొత్త సంవత్సరం చాలా పాజిటివ్గా ప్రారంభించగలుగుతారు. మంచి ఆనందోత్సాహాల మధ్యలోనే కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. అందులోనూ 2వ స్థానంలో బుధుడు యోగిస్తూ ఉండడం వల్ల అటు వాక్ స్వతంత్రం ఉంటుంది, కుటుంబాభివృద్ధి ఉంటుంది. అలాగే లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. అంటే మీకు పలానా ఏదైనా కోర్టు కేసులు ఇబ్బంది పెడుతూ ఉన్నా, లేదా పలానా తోబుట్టువులతోటి కానీ కుటుంబ సభ్యులతోటి కానీ సమస్య ఉన్నా, లేదు కుటుంబ విభేదాలు కుటుంబ కలహాలు ఉన్నా, దాంపత్య జీవనం సరిగా లేకపోయినా ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుంది. అలా పాజిటివ్గా ఈ నెల ప్రారంభమవుతుంది. ఆర్థిక ప్రగతితోటి అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఏదైనా ప్రమోషన్లు, లేకపోతే ఏదైనా ఇంక్రిమెంట్లు, బోనస్లు, లేదా ఏదైనా ఉన్నతమైనటువంటి స్థితి కలగడం, ఇటువంటి వాటితోటి చక్కగా ముందుకు సాగి ఇక వెళ్లే కొద్దీ కూడా మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి నిజంగా గతంలో అనుకూలమైనటువంటి గ్రహాలు లేవు. గత 2-3 నెలలుగా చూస్తే అనుకూలత లేదు, చాలా ఇబ్బంది పడ్డారు. అందులోనూ తలకు మించినటువంటి భారాన్ని అంటే మన స్తోమత కన్నా ఎక్కువ ఖర్చుని పెట్టడం జరిగింది. కొంత రుణాన్ని నెత్తి మీద ఉంచుకోవడం జరిగింది. మరి అటువంటి తరుణంలో ఈ గ్రహాల తాలూకు అనుకూలతలు ప్రత్యేకించి బుధుడు, రవి, శుక్రుడు యోగిస్తూ ఉండడం, చంద్రుడు కూడా కలవడం ద్వారా మంచి ఫలితాన్ని సంప్రాప్తం చేసుకోవచ్చును. అంతేకాక వృత్తి ఉద్యోగాల్లో గ్రహగతులు బాగున్నాయి. ఎటొచ్చి కొంత అర్ధాష్టమ శని యొక్క దోషం ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉన్నది. కాబట్టి ఈ అర్ధాష్టమ శని దోషం ఏం చేస్తుందంటే ఎంతసేపు ఇంటికి దూరంగా ఉండేటువంటి విధానంగా ఉంటారు. అందువల్ల ఎవరైనా విదేశీ ప్రయత్నాలు చేసుకుంటే చేసుకోవచ్చు. అంటే ప్రస్తుతానికి ఇక్కడ వారు పుట్టిన ప్రాంతంలో ఉండి వేరే దేశానికి వెళ్ళాలి, లేదా వేరే దేశంలో ఉన్నటువంటి వారు స్వదేశానికి రావాలి అనుకునేటువంటి అంశాల్లో ఈ నెల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా ఇందాక చెప్పుకున్నట్టు అన్ని రకాల రంగాలలోనూ ప్రగతి కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి విషయాలు అంటే ఏదైనా కుటుంబ సభ్యుల తాలూకు, బంధువుల తాలూకు, లేదా ఇంకొకళ్ళ తాలూకు ఏదైనా ఫంక్షన్స్ లాంటివి చేస్తూ ఉండడము, ఏదైనా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడము, వివాహ శుభ కార్యక్రమాలు కుదుర్చుకుంటూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారికి ఉన్నాయి. సో మొత్తం మీద కొత్త సంవత్సరం చాలా పాజిటివ్గా ఉన్నది. చక్కగా ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చును. అన్ని రకాలుగాను అద్భుతంగా ఉంటుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి మాత్రం ఈ రాశి వారు ప్రత్యేకించి పరమేశ్వరుడి ఆరాధన, అభిషేకాదులు చేయాలి. ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున చేసేటువంటి అభిషేకం ద్వారా ఈ నెలంతా కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి.